సరదాగా కాలేజ్కి వెళ్తుంటే దారిలో చుట్టూ వరి పొలాలే. ఇంతకు ముందు చెప్పాను కదా, అందరూ ఇప్పుడు కంబైన్ హార్వెస్టర్స్ యూస్ చేస్తున్నారు హార్వెస్ట్ చేయడానికి అని చెప్పి. కానీ ఇక్కడ మాత్రం చేత్తోనే కోతకొస్తున్నారు. అదేంటి ఇప్పుడు అందరూ మిషన్సే వాడుతున్నారు కదా, ఇంకా వీళ్ళు చేత్తోనే ఎందుకు హార్వెస్ట్ చేస్తున్నారు అంటే, మెషిన్స్ ఏంటి అంటే ఒకటేసారి 6 నుంచి 10 వరుసలు అలా కోసుకుంటూ వెళ్తాయి. కానీ ఇక్కడ అలా కుదరదు, ఎందుకంటే ఇవి రీసెర్చ్ ప్లాట్స్. ఒక్కొక్క ప్లాట్ లో ఒక 4 నుంచి 5 వరుసలు మాత్రమే ఉంటాయి. ఆ వరుసలన్నిటిని ఒక కుప్పలాగా చేయాలి. అంటే ఒక్కొక్క ప్లాట్ ని ఒక్కొక్క కుప్పలాగా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్లాట్ లో ఒక వెరైటీ ఉందనుకోండి, పక్క ప్లాట్ లో ఇంకొక వెరైటీ ఉండొచ్చు. సో ప్లాట్ కి సపరేట్ గా హార్వెస్ట్ చేయాలన్నమాట. అందుకని మెషిన్స్ వాడరు. ఈ రీసెర్చ్ ప్లాట్ లో ఏం జరుగుతుందంటే, ఒక్క వరుసలో కేవలం 5 కంకెల్ని మాత్రమే కోస్తారు. అలా కోసిన వాటిలో నుంచి మంచివి చూస్ చేసుకొని వాటిని తర్వాత తరం కోసం వాడతారనమాట. తరం అంటే మనుషుల్లో తరం కాదు, ఈ రైస్ వెరైటీలో నెక్స్ట్ జనరేషన్ కోసం వాడతారు. సో ఇదన్నమాట రీసెర్చ్ ముచ్చట్లు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ ఇక్కడ కనిపిస్తుంది ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే మన కావ్యాస్ కానీ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.